హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండి. సో ఈ రోజు వీడియోలో అయితే నేను నా సీమంతం కోసం బుట్టలు తీసుకుందాం అనుకున్నాను. ఆ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు చేసిన వ్లాగ్ అండి ఇదైతే. సో నాకైతే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ షాపింగ్ అయితే నేను 2 టైమ్స్ వెళ్ళానండి. ఒకసారి అత్తమ్మ, వదిన, నేను అందరం వెళ్ళామనమాట. ఆ రోజున్న మోడల్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్న నా గోల్డ్ సెట్స్‌కి సెట్ అవ్వలేదనమాట. సో మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ చూద్దాము ఇంకా కలెక్షన్ ఏమొచ్చింది అని వెళ్ళినప్పుడైతే నేను ఇలా వ్లాగ్ అయితే చేశాననమాట. ఎందుకంటే మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతాయి ఈ బుట్టలు, డిజైన్స్ అని చెప్పి అయితే చేశాను. నా మ్యాంగో హారం మీలో చాలా మందికైతే తెలుసు కదండీ! సో, ఆ మ్యాంగో హారంకి మ్యాచింగ్‌గా కుందన్‌లో బుట్టలు తీసుకుందామని చాలా డేస్ నుండి అనుకుంటున్నాను. నా దగ్గర ఒక బుట్టలున్నాయి. బట్ అది కుందన్‌లో లేదు. బట్ దానికి మ్యాచ్ అవుతాయి. అయినా నాకు కుందన్‌లో ఇయర్ రింగ్స్ తీసుకోవాలని ఉండిందనమాట. మంచి బిగ్ సైజ్ బుట్టలు. సో, అందుకని చెప్పి వెళ్ళాను. అండ్ నెక్స్ట్ టైమ్ అయితే నాకు ప్రీతి అక్క కాల్ చేసి "కొత్త స్టాక్ వచ్చిందిరా! నీకు దీంట్లో ఏదైనా కావాలి అంటే వచ్చి చూసుకో. లేదు అంటే కస్టమైజ్ చేపిద్దాం" అన్నారనమాట. సో, అందుకని వెళ్ళాను నేను. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు కలెక్షన్ అయితే చాలా బావుండిందండి. మంచి వెయిట్స్‌లో ఉన్నాయి. నేను ఇందాక చూపించింది 27 గ్రామ్స్ ఉన్నా కూడా బుట్టలు సైజ్ అయినా, లెంత్ అయినా చాలా బాగొచ్చాయి. అండ్ ఈ బుట్టలు కూడా చూడండి వీళ్ళ స్టోర్‌లో అయితే చాలా యూనిక్ ఉంటుందండి కలెక్షన్. అండ్ ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్‌గా ఇస్తారు. ఈ బుట్టలు చూడండి దీంట్లో హైలైట్ అయితే హ్యాంగింగ్స్ అండి. పర్ల్స్ ఇంకా ఎమరాల్డ్స్‌లో లాంగ్‌గా ఇచ్చారనమాట హ్యాంగింగ్స్ కూడా. అండ్ నెక్స్ట్ ఈ బుట్టలు చూడండి ఇవైతే నాకు చాలా నచ్చాయండి. పైన పీకాక్ వచ్చి కింద బుట్ట కూడా చాలా నీట్‌గా చాలా బావుంది సైజ్ అంతా కూడా. ఒక్కసారి పీకాక్ డీటెయిలింగ్ చూడండి. చాలా నీట్‌గా ఇచ్చారండి పీకాక్ డీటెయిలింగ్ అంతా కూడా. అండ్ కుందన్ వర్క్ అయితే చాలా చాలా మినిమల్‌గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఇలా క్లిప్ కూడా ఇచ్చారు చూడండి. ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. నాకైతే నిజంగా నచ్చిందండి. పెట్టుకుంటే కూడా చాలా నిండుగా కనిపిస్తుంది చూడండి చెవి పైన. పీకాక్ మంచి బిగ్ సైజ్‌లో వచ్చింది. బుట్ట కూడా చాలా బావుంది. అండ్ దాంట్లో అయితే రైస్ పర్ల్స్‌తో హ్యాంగింగ్స్ ఇచ్చారండి. చాలా బావున్నాయి బుట్టలైతే. ఈ బుట్టల నెట్ వెయిట్ అయితే అరౌండ్ 36 గ్రామ్స్ ఉందండి. అండ్ మీకు ఒకవేళ కింద బుట్ట డిటాచబుల్ కావాలి అంటే కూడా కస్టమైజ్ చేసిస్తారండి. మీకు ఎలా కావాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ బుట్టలు చూడండి. ఇవి కూడా మనకి కుందన్ ఇంకా యాంటిక్ ఫినిష్ ఇలానే ఉన్నాయన్నమాట. నేను ఆ రోజు వెళ్ళిందయితే కుందన్‌లో తీసుకుందామనే కదా! సో, మోస్ట్‌లీ అవే చూపిస్తున్నాను. లాస్ట్‌లో ప్లెయిన్‌లో ఉన్న నక్షివి కూడా ఇంక్లూడ్ చేశాను. జుమ్కాస్ చూడొచ్చు. అండ్ నేనేం తీసుకున్నానో కూడా చూపించాను. నాకైతే పర్సనల్‌గా జుమ్కా కింద బుట్ట ఉంటుంది కదండీ! అది నాకు బిగ్ సైజ్ ఉంటేనే ఇష్టమనమాట. అలాంటి వాటి కోసమే చూస్తున్నాను నేనైతే. ఒకసారి చూడండి పెట్టుకుంటే ఎలా ఉన్నాయో. కొందరికి ఇలా లాంగ్‌గా వచ్చి బుట్ట ఉండాలి అని ఉంటుంది కదా! సో, అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తానండి. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ అండి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మీకు చూడడానికి ఒకటేలా అనిపిస్తున్నాయేమో వీడియోలో అయితే. బట్ మీరు ఇన్ పర్సన్ వెళ్లి చూస్తే తెలుస్తుందండి. చాలా డిఫరెంట్ ఉంటుంది. మనకి ఇయర్ రింగ్‌లు పైన ఉన్న పార్ట్‌కి, కింద ఉన్న జుమ్కా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్‌లో, ఒక్కొక్క షేప్‌లో ఉన్నాయన్నమాట. ఇవైతే నెట్ వెయిట్ అరౌండ్ 26 గ్రామ్స్‌లో ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఈ బుట్టలు కూడా నాకు చాలా నచ్చాయండి. నా దగ్గర ఉన్న జ్యువెలరీకి ఈ పాలిష్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు. నేను అందుకనే తీసుకోలేదు తప్పితే ఇది చాలా నచ్చాయండి నాకు. డబుల్ లేయర్ జుమ్కాస్ అన్నమాట. చాలా యూనిక్‌గా చాలా నచ్చాయి నాకైతే. ఒక బిగ్ సైజ్ బుట్ట ఇచ్చి దాని లోపల ఇంకొక చిన్న బుట్ట ఇచ్చారండి. అండ్ కింద ఒక బిగ్ సైజ్ పర్ల్ ఇచ్చారు డ్రాప్ లాగా. చాలా బావున్నాయండి. అండ్ హ్యాంగింగ్‌గా యూజ్ చేసిన పర్ల్స్ చూడండి రైస్ పర్ల్స్. అండ్ బుట్టలు కూడా చూడండి పెట్టుకుంటే అయితే చాలా అనిపించాయి. అంటే యూనిక్‌గా అనిపించింది డిజైన్ నాకు. అరౌండ్ 21 గ్రామ్స్ నెట్ వెయిట్‌లో అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఈ బుట్టలు చూడండి. మనకి బుట్టల లెంత్ ఎక్కువ లేకున్నా బుట్ట సైజ్ చూడండి మంచిగా ఇలా వెడల్పుగా చాలా అనిపించిందండి నాకు. ఇలాంటి బుట్టలే అన్నమాట నాకిష్టం అనింది. అండ్ ఒక్కసారి హ్యాంగింగ్స్ చూడండి పర్ల్స్‌తో ఎంత బాగిచ్చారో. అండ్ పెట్టుకుంటే కూడా చూడండి చాలా అనిపించాయండి. బిగ్ సైజ్ బుట్ట అన్నాను కదా! చాలా అనిపించింది నాకు. అండ్ దాంట్లో ఇచ్చిన హ్యాంగింగ్స్ అయితే చాలా యూనిక్‌గా అనిపించాయండి. అరౌండ్ 26 గ్రామ్స్ నెట్ వెయిట్‌లో ఉందండి. అండ్ నెక్స్ట్ నక్షీలో ఈ బిగ్ సైజ్ బుట్టలు చూడండి. బుట్టల పైన ఫ్లవర్స్ కార్వింగ్ కూడా చాలా నీట్‌గా ఇచ్చారు. పైన పికాక్స్ కార్వింగ్ కూడా చాలా నీట్‌గా ఉందండి. అరౌండ్ 16 గ్రామ్స్‌లో ఉన్నాయవి. నెక్స్ట్ ఈ యాంటిక్ ఫినిష్‌లో ఉన్న బుట్టలు చూడండి. లాంగ్ లెంత్ కాన్సెప్ట్‌లో ఉన్నాయి. ఇంకా ఫినిష్ అవ్వలేదండి బుట్టలు పూర్తిగా. హ్యాంగింగ్స్ అవి అయితే వేయలేదన్నమాట. ప్రస్తుతానికి నెట్ వెయిట్ అరౌండ్ 18 గ్రామ్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ నక్షీలో ఈ బుట్టలు చూడండి. మరీ హెవీ లేదు. అలా అని సింపుల్‌గా కూడా లేవండి. మంచి మిడ్ లెంత్ సైజ్‌లో ఉన్నాయి బుట్టలైతే. ఫినిషింగ్ అదంతా కూడా నీట్‌గా ఇచ్చారు. నెట్ వెయిట్ అయితే అరౌండ్ 13 గ్రామ్స్ ఉందండి ఇది. అండ్ నెక్స్ట్ ఈ బుట్టలు చూడండి. స్టోన్స్ ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళకి మంచి చాయిస్ అండి. బుట్ట సైజ్ కూడా బావుంది. చాలా మినిమల్‌గా స్టోన్స్ యూజ్ చేశారు. యాంటిక్ ఫినిష్‌లో ఉంది ఇది. ఈ బుట్టలు సాలిడ్‌గా కూడా ఉన్నాయండి. నెట్ వెయిట్ అరౌండ్ 20 గ్రామ్స్ ఉందండి. లైట్
వెయిట్‌లో లేవు. చాలా సాలిడ్‌గా అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఈ బుట్టలు చూడండి. ఇవి నాకు కొంచెం యూనిక్‌గా అనిపించాయండి. మనకి దీంట్లో చూసినట్టయితే పైన పికాక్ కుందన్ వర్క్‌లో చేశారు. కింద ఉన్న బుట్టలు అయితే యూనిక్‌గా చిన్న చిన్న కాసులతో ఇలా డిఫరెంట్‌గా చేశారండి. అండ్ హ్యాంగింగ్ వచ్చేసి మనకి ఒక ఎమరాల్డ్ ఇంకా పర్ల్స్ కాంబినేషన్‌లో చేశారు. చాలా యూనిక్‌గా అనిపించిందండి. అంటే బుట్ట చేసిన కాన్సెప్ట్ అయినా అదంతా కూడా చాలా యూనిక్‌గా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఈ బుట్టలు చూడండి. మీకు ఇట్లా ఎక్కువగా కుందన్ వర్క్ వద్దు అనుకుంటే మంచి ఆప్షన్ అండి. చాలా అంటే చాలా మినిమల్‌గా ఉన్నాయి స్టోన్స్ దీంట్లో. ఈ ఇయర్ రింగ్స్ కూడా అనిపించాయండి. మిడిల్‌లో ఎలిఫెంట్ ఇచ్చారు. కింద బుట్ట పైన అమ్మవారినిచ్చారు. ఇంకా టోటల్‌గా అయితే కంప్లీట్ అవ్వలేదండి. కింద హ్యాంగింగ్స్ ఒస్తాయి మనకి బీడ్స్ అయితే. అండ్ పైన వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా! అవి అయితే పోల్కీస్ అండి. బీడ్స్ ఇంకా అల్లక ముందుకైతే అరౌండ్ 18 గ్రామ్స్‌లో ఉందండి నెట్ వెయిట్. అండ్ నెక్స్ట్ నక్షిలో ఉన్న ఈ బుట్టలు చూడండి. ఇవి చాలా హెవీగా అనిపించలేదు. అలా అని సింపుల్‌గా అనిపించలేదండి. బావున్నాయి. హెవీగా లేదు, సింపుల్‌గా లేదు. మంచి మిడ్ లెంగ్త్‌లో అలా అయితే ఉన్నాయన్నమాట. అరౌండ్ 15 గ్రామ్స్ నెట్ వెయిట్‌లో ఉన్నాయండి. నెక్స్ట్ నక్షిలో ఈ బుట్టలు చూడండి. మీరు పైన చూసినట్టయితే శంకు ఆకారంలో వచ్చింది. ఒక సైడ్‌కి ఎలిఫెంట్ ఇచ్చారు. మిడిల్‌లో అమ్మవారినిచ్చారు. చాలా యూనిక్‌గా చాలా బావున్నాయండి బుట్టలు ఇవైతే. పెట్టుకుంటే కూడా చాలా హెవీగా ఉండవండి. మంచి క్యూట్ బుట్టలు. క్యూట్ సైజ్ అని అయితే చెప్పొచ్చు. ఇది నెట్ వెయిట్ అరౌండ్ 11 గ్రామ్స్‌లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూడండి. ఇవి కొంచెం యూనిక్‌గా ఉన్నాయి కదా! ఇంతసేపు చూసిన దానికన్నా నక్షిలోనే ఉన్నాయన్నమాట. కింద ఇలా చిన్న చిన్నగా 3 బుట్టలు కాన్సెప్ట్‌లో చేశారండి. ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటే అయితే చాలా నిండుగా ఉంటాయండి ఇవి. అండ్ నెట్ వెయిట్ కూడా అరౌండ్ 17 గ్రామ్స్‌లోనే ఉన్నాయండి. బిలో 20 గ్రామ్స్‌లో చాలా బావున్నాయి. నిండుగా కూడా ఉంటాయి పెట్టుకుంటే. అండ్ నెక్స్ట్ ఈ చాందబలీస్ చూడండి అసలు ఎంత బావున్నాయో చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. మంచి బిగ్ సైజ్‌లో వచ్చాయి. రైస్ పర్ల్స్ ఇచ్చారండి హ్యాంగింగ్స్ లాగా. నేను పెట్టుకుంటే కూడా చూడొచ్చు చాలా నిండుగా కనిపిస్తున్నాయి. నెట్ వెయిట్ అరౌండ్ 20 గ్రామ్స్‌లో ఉన్నాయండి. సో ఇంకా ఫైనల్‌గా అయితే ఇవి నేను తీసుకున్న బుట్టలండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! నాకు కుందన్‌లో కావాలి అని చెప్పి. సో కుందన్ బుట్టలయితే ఆ రోజు ఉన్నాయి. బట్ నాకు బిగ్ సైజ్ బుట్ట కావాలి అనే చూసానండి. నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి తీసుకుందాము అని చెప్పి వెతుకుతున్నాను. బట్ నాకు నచ్చినట్టుగా బిగ్ సైజ్‌లో ఎక్కడ కనబడలేదు. సో ఇంకా ఇప్పుడు కూడా దొరకలేదన్నమాట. ఇంకా ఇలా అయితే కాదని చెప్పి నేనైతే ఆర్డర్ ఇచ్చి కస్టమైజ్ చేపించుకున్నానండి. బుట్టలు చూడొచ్చు మీరు చాలా బిగ్ సైజ్‌లో చేపించుకున్నాను నేను. నేను ఒక దగ్గర చూసి నా దగ్గర ఉన్న హారంకి మ్యాచ్ అయ్యేలాగా దాంట్లో ఉన్న స్టోన్స్ అయినా, పాలిష్ అయినా అదంతా కూడా నా దగ్గర ఉన్న దానికి మ్యాచ్ అయ్యేలాగైతే చేపించుకున్నానండి. నేను చూసిన దగ్గర వెయిట్ అయితే అరౌండ్ 32 గ్రామ్స్‌లో ఉంది. బట్ నేను ఇవి చేపించుకున్నవైతే ఆల్మోస్ట్ దానికి డబుల్ వెయిట్‌లోనే అయ్యాయండి. మీరు చూడొచ్చు ఇది డిటాచబుల్ అన్నమాట. అండ్ ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో. మనం బుట్టని డిటాచ్ చేసి పైన ఒకటే స్టడ్ లాగా ఉంది గదా! అది కూడా పెట్టుకోవచ్చనమాట. ఒక ఎక్స్‌ట్రా పర్ల్ కూడా ఇస్తారు. ఒకసారి బుట్ట చూడండి. నేను మ్యాంగో హారంకి మ్యాచ్ అవ్వడానికి చేపించుకున్నాను కదా! బుట్టలో ఇలా మ్యాంగోస్ పెట్టించుకున్నాను. అమ్మవారు ఇంకా అవన్నీ కూడా చాలా సెట్ అయ్యాయండి. చూడండి ఇవి ఎక్స్‌ట్రా పర్ల్స్ ఇంకా గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారు నాకు. సో, ఈ బుట్ట తీసేసి ఇలా పైన దానికి ఇట్లా ఒకటి ఎక్స్‌ట్రా ఇచ్చింది పెట్టేసుకొని సింపుల్‌గా కూడా పెట్టుకోవచ్చనమాట మనము హెవీ బుట్టలొద్దనుకున్నప్పుడు. సో, ఇది అండి నేను చేపించుకున్న బుట్టలు అయితే నా సీమంతంకి. నా సీమంతం వ్లాగ్‌లో అయితే మీరు చూడొచ్చు పెట్టుకున్నప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్‌లో చెప్పండి నాకు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.